హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మరో కొత్త టీవీ రివ్యూ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. చాలా మంది నన్ను రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు, అన్న ఎక్కువ కాలం వచ్చే ఒక టీవీని అయితే చెప్పు అని చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. సో అందుకే నేను ఇప్పుడు ఒక మేడ్ ఇన్ ఇండియా టీవీ, ఫిలిప్స్ టీవీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. ఇది ఫిలిప్స్ నుంచి వస్తున్నటువంటి 8100 అనే సిరీస్కి సంబంధించినటువంటి మోడల్ అల్ట్రా హెచ్డి 4K QLED టీవీ అనమాట. సో బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. సో ఎంత బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ మన దగ్గరికి ఇది వచ్చేసి 10 days పైన అయితే అయిపోతుంది అనమాట. సో ఈ 10 daysగా యూజ్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది రియల్ రివ్యూ అనేది మీకు ఇవాళ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి మాక్సిమం అయితే ట్రై చేయండి. సో మీకు బాక్స్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ ఈ విధంగా ఉంటుంది. 8100 సిరీస్ అని అయితే రాసి ఉంటారు. 4K QLED టీవీ అని అయితే రాసి ఉంటుంది అనమాట. 43 inches అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అంతే, పెద్దగా మనకి ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేదు. పోతే బాక్స్లో లోపల మనకి ఏమేమి కంటెంట్ ఇచ్చారో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, కొంచెం ప్రీమియం అయితే అనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకు ఒక టీవీ యూనిట్ అయితే ఉంటుంది. 4 screws అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు, వారంటీ కార్డ్ ఇస్తున్నారు, పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ రిమోట్ కి సంబంధించినటువంటి 2 బ్యాటరీస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్ అయితే. సో దీని బిల్ క్వాలిటీ గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రేమ్ అంతా కూడా మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. టీవీ వచ్చేసి మనకి బెజల్లెస్ డిజైన్ తో వస్తుంది. బాటమ్ లో వచ్చేసి మనకి కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మిడిల్ లో వచ్చేసి ఫిలిప్స్ అని అయితే మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి కింద బాటమ్ లో ఉందో, బాటమ్ లో వచ్చేటప్పటికి మనకు ఒక గోల్డ్ కలర్ లో ఒక లైన్ అయితే కనిపిస్తుంటుంది. ఈవెన్ బ్రౌన్ గోల్డ్ అనుకోవచ్చు. సో ఇలాంటి ఒక స్ట్రిప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మనకి కొంచెం ప్రీమియం లుక్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టీవీ ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి మీ హాల్లో పెట్టగానే మీకు ఒక రిచ్ లుక్ అయితే వస్తుంటుంది టీవీ చూడగానే. సో కొంచెం ప్రీమియం సెగ్మెంట్ టీవీ వాడుతున్నారన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా అయితే కలుగుతూ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇక మన డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి VA ప్యానల్ తో అయితే వస్తుంది. 300 nits బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ 280 degrees వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు సైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా చూడడానికి బెటర్ గానే ఉంటుంది. దీంట్లో మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఆన్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ప్రీవియస్ తో కంపేర్ చేస్తే. ఇక HDR సపోర్ట్ ఉంది, HDR10 సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది, VRR సపోర్ట్ ఉంది, ALLM సపోర్ట్ ఉంది, MEMC సపోర్ట్ ఉంది, HLD సపోర్ట్ ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క సపోర్ట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుందని కంపెనీ చెప్తుంది. బట్ రియల్ టైంలో నాకైతే మాత్రం ఒక 90 Hz వరకు అయితే అనిపించింది. ఈవెన్ ఒకవేళ మీరు కనుక గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేసినట్లయితే మీకు 1080pలో 120 Hz వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కనెక్టివ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బ్లూటూత్ 5.1 తో వస్తుంది. అలాగే మీకు వైఫై సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ లో అయితే ఉంటుందన్నమాట. గూగుల్ వాయిస్ అసిస్ట్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మనకి హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కూడా ఉంటుంది. సో మీరు రిమోట్ యూజ్ చేయకుండానే నార్మల్ కమాండ్స్ ఇస్తే ఇది మీకు రెస్పాండ్ అయితే అవుతుంది. ఇక దీని యొక్క రోమ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పుడు మనకి 2GB ఆఫ్ ర్యామ్, 32GB ఆఫ్ రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మనకి గూగుల్ టీవీ OS తో వస్తుంది. ఎలాంటి యాప్స్ అయినా సరే మీరు ఈజీగా అయితే రన్ అయితే చేసుకోవచ్చు. UI అయితే మీకు బాగానే ఉంది, కొంచెం ఫాస్ట్ గానే ఉంది. దీంట్లో మీకు గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంది. అలాగే మీకు యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. కనెక్టింగ్ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా నీట్ గా అయితే ప్లే అవుతుంది. క్వాలిటీ కూడా మీకు మంచిగానే వస్తుంది. దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3.5mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. అలాగే AV పోర్ట్ అయితే ఉంటుంది. శాటిలైట్ పోర్ట్ ఉంటుంది. అలాగే యాంటెనా పోర్ట్ ఉంటుంది. 2 USB పోర్ట్ ఇచ్చారు. 2 కూడా పక్క పక్కనే ఇచ్చారు. అలా కాకుండా కొంచెం పైన కింద ఇచ్చుంటే బాగుండేది. 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజిటల్ ఆడియో అవుట్ అయితే ఉంటుంది. అలాగే ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి పవర్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి దీంట్లో వచ్చేటువంటి కంప్లీట్ పోర్ట్స్ అయితే మనకి. సో ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో రిమోట్ అయితే ఇది మనకి చాలా దగ్గరలో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏసర్లో కూడా మీకు సేమ్ ఇదే రిమోట్ అయితే ఉంటుంది అనమాట. చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కాంపాక్ట్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి కొన్ని OTTకి సంబంధించినటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్ అయితే ఉంది, ప్రైమ్ ఉంది, అలాగే మనకి యూట్యూబ్ ఉంది. ఇంకొక డెడికేటెడ్ బ్లూ కలర్ లో బటన్ అయితే ఉంటుంది. ఇది కస్టమైజబుల్ బటన్ అనమాట. మీరు దీంట్లో కావాలంటే ఒక 4 బటన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ 4 OTT యాప్స్ కి సంబంధించినటువంటి ఐకాన్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు వీటిలో. లేదు అనుకుంటే మీరు ఒక్కటే సింగిల్ యాప్ అయినా సరే మీరు దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు హోమ్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, అలాగే మీకు మ్యూట్ బటన్ కానివ్వండి, అలాగే గూగుల్ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, పవర్ బటన్ కానివ్వండి, సెట్టింగ్స్ బటన్ కానివ్వండి, ఇలా కొన్ని బటన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి బ్లూటూత్ రిమోట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి గూగుల్ వాయిస్ గురించి మాట్లాడుతున్నాను, గూగుల్ వాయిస్ అసిస్ట్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10 out of 8 అయితే ఇవ్వచ్చు. చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ కూడా మీకు చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇక మనం దీంట్లో టీవీ సెట్టింగ్స్ అయితే చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ వస్తున్నాయి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాము. సో ఇది వచ్చేసి మనకి గూగుల్ టీవీ OS తో వస్తుంది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి
అన్ని సెట్టింగ్స్ అయితే ఒకసారి ఏమేమి ఇచ్చారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఛానల్ ఇన్పుట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్ప్లేకి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో డిస్ప్లేకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ డిస్ప్లే, స్క్రీన్, సరౌండ్, ఆడియో కనిపిస్తున్నాయి. ఫస్ట్ డిస్ప్లేకి అయితే వెళ్ళిపోదాం. సో డిస్ప్లే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ మోడ్ ఉంది, యూజర్ మోడ్ ఉంది, అలాగే మనకి వివిడ్ మోడ్ ఉంది, క్రికెట్ మోడ్ ఉంది, అలాగే సినిమా మోడ్ ఉంది, గేమ్ మోడ్ ఉంది, ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంది. సో ఇలా మనకి కొన్ని మోడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు 50% పెట్టుకోండి, మీకు మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంది. మీకు 100% అయితే మీరు పెట్టుకోవద్దు. 100% పెట్టుకుంటే మీకు ఓవర్ బ్రైట్నెస్ అయితే అయిపోతుంది. అది మీ ఐని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. దీంట్లో మీకు 50% మోర్ దెన్ ఎనఫ్, లేదు అంటే మీరు 60% పెట్టుకోండి అంతే. మిగతా అన్ని మీరు పెద్దగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కలర్, టెంపరేచర్, డాల్బీ విజన్ ఇది కూడా మనకి సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మనం ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. డైనమిక్ కలర్ బూస్ట్ మాక్సిమం ఆఫ్లో పెట్టండి. ఇది మీరు మీడియంలో పెట్టుకున్నా, లోలో పెట్టుకున్నా మీకు మరీ ఓవర్ సాచురేటెడ్ అయినట్లయితే అనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీకు 120 Hz రిఫ్రెష్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది మీకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేసినట్లయితే 1080pలో మీకు 120 Hz అయితే వస్తుంది. 120 Hz అయితే అనిపించట్లేదు. ఇకపోతే మనకి ఇక్కడ ఫ్రెష్ టోన్ అండ్ డిఐ ఫిల్మ్ మోడ్ ఇవన్నీ ఆటోలో పెట్టుకోండి. అండ్ బ్లూ స్ట్రెచ్ ఇవన్నీ కూడా మీకు నార్మలే, అన్ని మిడ్లో అయితే పెట్టేసుకోండి, మీకు పెద్దగా చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్హాన్స్డ్ వ్యూవింగ్ యాంగిల్ అని ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆన్లో అయితే పెట్టుకోండి, అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం సౌండ్కి అయితే వెళ్దాం. సో సౌండ్కి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు యూజర్ మోడ్ ఉంది, స్టాండర్డ్ మోడ్ ఉంది, క్రికెట్ మోడ్ ఉంది, న్యూస్ మోడ్ ఉంది, మ్యూజిక్ మోడ్ ఉంది, సినిమా మోడ్ ఉంది, గేమ్ మోడ్ అయితే ఉందన్నమాట. సో మీరు కనుక మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే స్టాండర్డ్ మోడ్ ఆర్ సినిమా మోడ్ యూజ్ చేయండి. సినిమా మోడ్లో ఒక్కోసారి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కోసారి స్టాండర్డ్ మోడ్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మాక్సిమం మీకు 60% వరకు సినిమా మోడ్లోనే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇది మనకి సౌండ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసప్పటికి మనకి Android 14 మీద అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో లేటెస్ట్గానే ఉంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సో లేటెస్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. చాలా టీవీలు మనకి Android 11, 12 దగ్గరే ఉన్నాయి, బట్ ఇది మనకి Android 14 దగ్గర ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 2GB ఆఫ్ ర్యామ్ వస్తుంది, 32GB స్టోరేజ్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 27GB అయితే ఉంటుంది అనమాట. సో ఇది గైస్ దీంట్లో ఇచ్చినటువంటి కంప్లీట్ సెట్టింగ్స్ అయితే. సో చూసారు కదా, ఇది మనకి టీవీలో ఇచ్చినటువంటి సెట్టింగ్స్ అయితే. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపుల్స్ అయితే ఒకసారి ప్లే చేస్తాను, మీరు ఒకసారి జడ్జ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది, ఆడియో శాంపుల్ ఎలా ఉన్నాయి, అలాగే మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపించింది ఏంటి అనేది. సో చూసిన తర్వాత వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఆ తర్వాత నాకేమనిపించిందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా గైస్, సో మీకు ఆడియో వీడియో క్వాలిటీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఈ పాటికే కామెంట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఆడియో గురించి మాట్లాడతాను. ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండింటికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. 30 వాట్స్ స్పీకర్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు DTS సపోర్ట్ కూడా ఉంది. సో మీరు DTS అయినా లేదా డాల్బీ అట్మాస్ అయినా సరే ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో నేను OTTలు కూడా కనెక్ట్ చేసి చూసాను, నాకు 4K సపోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి 5.1 సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తే మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో అది మనకి బాగానే వర్క్ అవుతుంది. నేను అన్ని OTTలు అయితే చెక్ చేసి చూశాను. క్వాలిటీ వచ్చేసి నాకు అంత టాప్ నాచ్ అయితే అనిపించలేదు. వోకల్ క్లారిటీ అయితే మాత్రం బాగుంది, అంతేగాని నాకు అంత టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదన్నమాట. సో మీకు 50% వరకు 60% వరకు మీకు వోకల్ అనేది చాలా బాగుంది. మీరు ఒకవేళ సినిమాటిక్ మోడ్లో యూజ్ చేసినా, స్టాండర్డ్ మోడ్లో యూజ్ చేసినా కొన్నిసార్లు మీకు సమ్ డిఫరెన్సెస్ అయితే వస్తుందన్నమాట. లైక్ మీకు కొన్నిసార్లు స్టాండర్డ్ మోడ్లో బెటర్గా అనిపిస్తుంది, కొన్నిసార్లు సినిమా మోడ్లో బెటర్గా అనిపిస్తుంటుంది. ఇది మీరు కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సినిమా మోడ్లో మాక్సిమం కూడా నాకు
నాకు 60% సినిమా మోడ్లోనే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. సో మాక్సిమం మోడ్ సినిమా మోడ్ యూజ్ చేస్తే మీకు కొంచెం వోకల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. లేదు నాకు మంచి సౌండ్ కావాలి, థంపింగ్ కావాలి, బాస్ కావాలి అనుకుంటే అట్లీస్ట్ దీనికి మీరు 2.1 ఛానల్ సౌండ్ బార్ అయినా సరే యూజ్ చేయండి. సో అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక పిక్చర్ క్వాలిటీలో వచ్చేటప్పటికి మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్క దానికి సపోర్ట్ అయితే ఇది చేస్తూ ఉంది. కాకపోతే కలర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం సాచురేషన్ హై అనిపిస్తున్నట్టయితే అనిపిస్తుంది. క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే ఉంది. మీకు బ్లాక్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, విఏ ప్యానల్తో వస్తుంది కాబట్టి బ్లాక్స్ కానీ వైట్స్ కానీ మీకు బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. సమ్ టైమ్స్ నాకు కొన్ని ఏవైతే కలర్స్ ఉన్నాయో రెడ్ కానీ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఏవైనా డార్క్ కలర్స్ కనుక మీరు చూస్తున్నప్పుడు అప్పుడు కొంచెం ఓవర్ సాచురేటెడ్ అయినట్టయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు బ్రైట్నెస్ మెయిన్ ఇక్కడ మీరు చూసుకోండి, ఏదైతే మీకు 100% బ్రైట్నెస్ ఉందో ఇది మీరు అయితే యూజ్ చేయొద్దు, 50% బ్రైట్నెస్ అయితే యూజ్ చేయండి. ఇది మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. లేదు అంటే 60 కూడా మీకు ఎక్కువే, 50% బ్రైట్నెస్ అయితే మీకు ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు చెప్తున్నది 300 నిట్స్ అని చెప్తున్నారు బ్రైట్నెస్ అనేది, బట్ నాకు ఆల్మోస్ట్ 400 నిట్స్ అబోవ్ వచ్చినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో నా కండిషన్లో మాత్రం చాలా ఎక్కువ అయితే అనిపిస్తుంది. అందుకే నేను 50% యూజ్ చేశాను, నాకు అప్పటికే అది చాలా ఎక్కువ అయితే అనిపించింది. ఇక పిక్చర్ వచ్చేటప్పటికి మనకి షార్ప్నెస్ అయితే మాత్రం చాలా బాగుంది. కొన్ని సీన్స్ అయితే మాత్రం స్టన్నింగ్ పిక్చర్స్ అయితే ఇస్తుంది. అండ్ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. కొన్ని సందర్భాల్లో మాత్రం సాచురేషన్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువైనట్లయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎంఈఎంసీ ఫుటేజ్ కూడా నేను టెస్ట్ చేశాను. ఎంఈఎంసీ కూడా నేను టెస్ట్ చేసినప్పుడు నాకు అంత టాప్ నాచ్ అయితే లేదు, కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. బట్ ఆ ఎంఈఎంసీ నాకు ఇంకొంచెం బెటర్ అయితే బాగుండని అయితే అనిపించింది. అండ్ మీరు పిక్చర్ చూస్తున్నప్పుడు బెటర్ మీకు స్టాండర్డ్లో యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు వివిడ్ వాడాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఎందుకంటే మీకు అక్కడికే చాలా ఎక్కువ అయితే చూపిస్తుంది కలర్స్ అనేది. సో మీకు మ్యాక్సిమం కూడా ఇక వివిడ్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే రాకపోవచ్చు. సో లేదు నాకు ఎక్కడైనా డల్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు వివిడ్ కలర్స్కి అయితే వెళ్ళండి, ఇంకా మీకు క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట, కలర్స్ క్వాలిటీ అనేది. లేదు నాకు డల్ ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు మీరు వివిడ్కి వెళ్ళండి, అప్పుడు మీకు కొంచెం పంచి కలర్స్ అయితే వస్తాయి. ఇంకా వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి స్టాండర్డ్ వారంటీ 1 ఇయర్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మెయిన్ దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రజెంట్ వచ్చేసి మనకి అమెజాన్లో దీని యొక్క ప్రైస్ అనేది 26,000 రూపాయలుగా ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ కనుక యూజ్ చేసినట్లయితే అంటే 24,500 రూపాయలకి అయితే మీకు ఇది ప్రజెంట్ అవైలబుల్ ఉంది. రేపు మనకి సేల్ జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు సేల్లో కనుక పర్చేస్ చేసినట్లయితే ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. మాక్సిమం మీకు 22,000 లేదా 21,500 అక్కడికైతే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నేను ఎప్పుడైనా సరే మంచి సేల్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అన్ని కూడా మీకు అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను, నాట్ ఓన్లీ టీవీస్. సో నేను చాలా కూడా ఈ మధ్య పర్చేస్ చేసిన అన్ని కూడా ఎంతెంత తక్కువ ధరకు పర్చేస్ చేశానో మీరు మన రివ్యూస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నేను అలాంటి డీల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ ఎప్పుడైతే మనకి సేల్స్ జరుగుతాయో అప్పుడైనా సరే యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. బెటర్ డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఈ మొబైల్ నెంబర్ కనుక మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన సజెషన్స్ కావాలంటే నేను మీకు ఫ్రీగా అక్కడి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఫైనల్ వెడ్డింగ్ ఇది కొనొచ్చా కొనకూడదా అంటే, సో ఖచ్చితంగా ఎవరైతే నాకు కొంచెం లైఫ్ ఎక్కువ కావాలి, టీవీది కలర్స్ బాగుండాలి, నాకు పంచి కలర్స్ కావాలి, ఆప్షన్స్ అన్నీ ఉండాలి అండ్ బడ్జెట్లో ఉండాలి, ఒక కంపెనీది అయి ఉండాలి అని ఎవరైతే చూస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ టీవీ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో అన్నీ బాగానే చెప్పావు, మరి ప్రోస్ అన్నీ చెప్పావు, మరి కాన్స్ ఏం లేవా అంటే, సో నాకు అనిపించిన ఒక 3 కాన్స్ అయితే చెప్తాను. సో ఈ 3 గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేటప్పటికి యూఐ అయితే మీకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే మీరు వాచ్ చేస్తూ ఉంటారో ఏదైనా సీన్స్ కానీ ఏదైనా మూవీ కానీ వాచ్ చేస్తూ ఉంటారో, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలన్నా లేదంటే మీరు ఏమన్నా డిస్ప్లే చేంజెస్ ఏమన్నా చేయాలనుకున్నా, సౌండ్ చేంజెస్ ఏదైనా చేయాలనుకున్నా, లేదా మీరు వెంటనే బ్యాక్ రావాలనుకున్నా, అట్లాంటి టైంలో మీకు రెస్పాన్స్ అనేది కొంచెం ల్యాగ్ అయితే ఉందన్నమాట. అంటే యూఐ ల్యాగ్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. బట్ హోమ్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మీకు ఎలాంటి ల్యాగ్ అయితే లేదు. ఓన్లీ మీకు మీరు యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఇది కొంచెం మనిషికి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి సాచురేషన్ లెవెల్స్. సో పిక్చర్ సాచురేషన్ అనేది కొన్నిసార్లు మనకి అప్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంటుంది. అది అన్ని టైమ్స్ కాదు, కొన్ని టైమ్స్ మాత్రమే పిక్చర్ అనేది సాచురేషన్ లెవెల్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి వీళ్ళు మెన్షన్ చేస్తున్నప్పటికీ 120 హెర్ట్జ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ 120 హెర్ట్జ్ ఇది గేమ్ మోడ్లోనా లేదా టీవీ డైరెక్ట్గానే 120 హెర్ట్జ్ వస్తుందా అనేది వీళ్ళు అక్కడ మెన్షన్ అయితే చేయట్లేదు. బట్ నాకు తెలిసి అయితే ఇది 90 హెర్ట్జ్ వరకు మాత్రమే వస్తుంది, 120 హెర్ట్జ్ అయితే రావట్లేదు. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు మీకు 120 హెర్ట్జ్ 1080pలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చానని అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ టీవీ కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన అన్ని లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఇది 2025కి సంబంధించిన మోడలే, మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు.